ఇల్లు మారితే ఓటు పోతుందా? 100% ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జనగణనలో భాగంగా ఇల్లు మారితే 100% ఓటు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్నికల సంబంధించిన ఎవరైతే బిఎల్ఓలు ఎవరుతున్నారో వాళ్ళతోటి మీరు టచ్లో ఉండి వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇస్తే మళ్ళీ ఓటు పదిలంగా ఉంటుంది అడ్రస్ మార్చి. సో లేకపోతే ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎస్ఐఆర్ ప్రక్రియ జనగణన ప్రక్రియ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఎస్ఐఆర్ ప్రక్రియపై అద్దె ఇళ్లలో ఉండేవారి ఆందోళన, కొత్త అడ్రస్కు ఓటు మార్చుకోవడంపై ఆరా, గ్రామాల్లో జోరందుకున్నటువంటి ఎస్ఐఆర్, పట్టణాల్లో నత్తనడక, ఎస్ఐఆర్ సిబ్బందికి రెగ్యులర్ విధులు అప్పగించొద్దంటూ చీఫ్ సెక్రటరీ చెప్తున్నారు. సో బతుకు తెరువు కోసం పట్టణాలు నగరాలకు వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి ప్రజలకు ఇప్పుడు భయం పట్టుకుంది, ఎస్ఐఆర్ భయం పట్టుకుంది. ముఖ్యంగా గతంలో ఒక ఇంట్లో ఉండి ప్రస్తుతం అక్కడే ఓటు హక్కు పొందిన వారు ఇప్పుడు ఆ చిరునామాలు లేకుంటే తమ ఓటు హక్కు ఉంటుందా, తీసేస్తారా అనేటువంటి సందేహాలతో ఆందోళన చెందుతున్నారు. కొత్త ఇంటి చిరునామాకు సంబంధించినటువంటి రుజువు పత్రాలు లేకుంటే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇలా అద్దెలలో ఉండి అడ్రస్ మారిన వారి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి అనేది కొంత గందరగోళంగా ఉన్నట్టు తెలుస్తోంది. పాత చిరునామాలో ఓటు ఉంటే ప్రస్తుతం మారిన ఇంటి వద్ద బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారా? ప్రస్తుతం ఓటర్ వేస్తున్నటువంటి చిరునామాలోనే బిఎల్ఓలు సర్వే సమయంలో ఫారం అందిస్తారు. పాత చిరునామాలో ఓటు ఉన్నప్పటికీ ఇప్పుడు శాశ్వతంగా లేదంటే సాధారణ నివాసిగా కొత్త చిరునామాతో ఉంటే అక్కడే వివరాలు నమోదు చేయించుకోవచ్చు అంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకసారి డీటెయిల్గా, ఎందుకంటే దీని గురించి చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి అందరూ కూడా డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో సందేహాలకు కేంద్ర ఎన్నికల సంఘం పలు పరిష్కారాలు చూపింది. సో చూడండి, ఆ ఎన్నికల సంఘం ఏం చెప్తుంది, అద్దె ఇంట్లో ఒకసారి ఉండి అంటే మొదట్లో ఉండి ఓటు హక్కు పొందినారు, మళ్ళీ అద్దె ఇల్లు మారితే అడ్రస్ చేంజ్ కావాలి కదా, చేంజ్ అయిన తర్వాత ఆ ఓటర్ కార్డులో చేంజ్ కావాలి కదా, అలా కాని పక్షంలో ఏంది పరిస్థితి, మా ఓటు హక్కు ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఈరోజు కొంతమంది అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా కొంత ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కొన్ని పరిష్కారాలు చెప్తుంది. ఏందని ఒకసారి చూద్దాం. అద్దె ఇంట్లో ఉంటున్న వారు ప్రక్రియలో ఓటును ఎలా నమోదు చేసుకోవాలి? అద్దెకు ఉంటున్న వారికి ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాలో ఓటర్గా నమోదు చేసుకునేటువంటి హక్కు ఉంటుంది. అయితే తమ నివాసాన్ని నిర్ధారించేటువంటి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. చిరునామా ధృవీకరణ పత్రం అందుబాటులో లేకపోతే బిఎల్ఓలు స్థానికంగా విచారణ చేసి సంబంధిత ఓటరు ఆ చిరునామాలోనే నివసిస్తున్నారని నిర్ధారించుకోవచ్చు. ఒకటి. రెండోది, దరఖాస్తులో చిరునామా ఎలా నమోదు చేసుకోవాలి? ప్రస్తుతం నివసిస్తున్నట్టు అద్దె ఇంటూ పూర్తి చిరునామా నమోదు చేయాలి. ఆధార్ కార్డు ఇతర పత్రాలు ఉన్న చిరునామాతో వీలైనంత వరకు సరిపోలేలా ఉండాలి. అద్దె ఇంట్లో ఉండేవారు ఫారం 8 సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పోస్ట్ ఆఫీసు పాస్బుక్, ప్రభుత్వం జారీ చేసిన చిరునామా పత్రాలు, ఇంటి అద్దె ఒప్పంద పత్రం, ఇంటి యజమాని ఇచ్చిన నివాస ధృవీకరణ పత్రం, విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, గ్యాస్ కనెక్షన్ పత్రము, బ్యాంక్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ లోని చిరునామా వివరాలను ధృవీకరణగా సమర్పించవచ్చు. ఇప్పటికే ఓటర్ జాబితాలో పేరున్నారు, ఏ ఫారం సమర్పించాలి? ఇప్పటికే ఓటర్ జాబితాలో పేరున్నారు, ఎన్యూమరేషన్ ఫారం నింపి సమర్పించాలి. అందులో తమ పేరు, వయసు, చిరునామా, కుటుంబ వివరాలు ధృవీకరించాలి. అవసరమైన గుర్తింపు, నివాస ఆధారాలు జత చేయాలి. ఒక నియోజకవర్గం నుంచి మరో చోటికి మారిన వారు కొత్త చిరునామాలో ఓటర్గా నమోదు కావడానికి ఫారం 6 సమర్పించాలి. పేరు, వయసు, ఫోటో, లింగం, బంధుత్వం, చిరునామాలు తప్పులుంటే సరిచేసేందుకు ఫారం 8. అంటే ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గం పోతే ఫారం 6, లేదు ఏమన్నా ఇబ్బంది అంటే ఫోటోలో ఏమైనా తప్పులుంటే ఫారం 8, మరణించిన శాశ్వతంగా వేరే ప్రాంతం వలసపోయిన పేర్లను తొలగించేందుకు ఫారం 7 సమర్పించాలి. దాంతోపాటు మరణ ధృవీకరణ పత్రం, ఇతర ఆధారాలు ఇవ్వాల్సి రావచ్చు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలంటే తగిన ఆధారాలతో ఫారం 6 సమర్పించాలి. బిఎల్ఓలు ఇంటికి వచ్చి ఫారం ఇవ్వకపోతే ఏం చేయాలి? సంబంధిత బిఎల్ఓ, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయం సంప్రదించి ఫారం పొందవచ్చు. ప్రక్రియలో ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. ఆధార్ కార్డు ఒక గుర్తింపు పత్రమే అయినప్పటికీ అది ఒక్కటే ఆధారం కాదు. సో చాలా రకాలు ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎవరైతే ఒక అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకో అద్దె ఇంట్లో మారితే సో ఇన్ని రకాల ఫారం 6, ఫారం 7, ఫారం 8 ఇవన్నీ కూడా ఒకసారి బిఎల్ఓలను అడిగి వివరాలు తెలుసుకొని మీ ఓటును పదిలంగా భద్రంగా ఉంచుకునేందుకు ఏమేమి అవకాశాలు లేవో వాటన్నిటిని కూడా బిఎల్ను అడిగితే అన్ని కూడా చెప్పేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. సో ఇప్పుడు జనరల్గా రాసి పెట్టుకోండి, పల్లెలలో చైతన్యం ఎక్కువ ఉంటుంది, ఓట్లు వేయాలని చైతన్యం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓటు నమోదు కార్యక్రమం కావచ్చు, ఎస్ఐఆర్ ప్రక్రియ కావచ్చు, ఏదైనా సరే పల్లెలలోనే ఆ పల్లె ప్రజలే ముందుంటారు తప్ప ఈ సిటీలో అలాంటి ప్రక్రియ లేదు, మందకోడిగా సాగుతోంది. ఎందుకంటే ఇందులో దాదాపు 50-60% పైగా మొత్తం పక్క ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి, పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంత మందకోడిగా ఎస్ఐఆర్ ప్రక్రియ మందకోడిగా సిటీలో జరుగుతోంది. సో ఎవరు పట్టించుకోరు పెద్దగా. సో ఇది చాలా స్పష్టంగా కనబడుతోంది. నెక్స్ట్